అన్న ఇప్పుడు దాకా కొడాలని అని ఆయన వెనకాల తిరిగాం, కష్టపడ్డాం, చేసాం. అయితే గుడివాడికి ఆయన ఏం చేసింది లేదు. మొన్నటిదాకా మన ప్రభుత్వం అని అన్నీ చేస్తా అన్నారు. ప్రభుత్వం వచ్చింది, ఏమి చేసింది లేదు. అందుకే ఈసారి మేము ఎన్నికల రాబోకి ఓట్లు వేద్దామని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ ర్యాలీ చూసి మాట్లాడుతున్నావా లేదా నీ మనసులో మాటేనా? మనసులో మాట. ర్యాలీతో మాకు పనే ఉంది. ఆటో తోలుకునే వాళ్ళ మాకు ఒక్క రోడ్డు లేదు. ఒక్క రోడ్డు అనేది అసలు ఎక్కడా లేదు. ఏమంటే 10,000 ఇచ్చామంటున్నారు. కేసులు చూస్తేనే 30,000 దాకా ఉంది. ఇంకెక్కడ తెచ్చి కడతాం ఆటో వాళ్ళం మేము. అందుకే ఈసారి మేము ఎన్నికల రాముకు ఓట్లు వేద్దాం అనుకుంటున్నాం. గతంలో కొడాలని వేసారా? ఎప్పుడు మొన్నటిదాకా కొడాలని కానీ 4 సార్లు ఆయన వెనకాల ర్యాలీలకు వెళ్ళాం, హైదరాబాద్ వెళ్ళాం, అన్నీ చేసాం. ఆటోలు వేసుకుని వెళ్ళాం మేము ర్యాలీలకి. మరి ఆయన ఏం చేయలే. అందుకే ఈసారి మార్పు కావాలని మేము చూస్తాం. ఎందుకని గుడివాడలో కొడాలని ఇంత బలవంతంగా వ్యతిరేకిస్తున్నారు? కారణం ఏంటంటారు? ఎందుకని గ్రౌండ్ లెవెల్లో ఇంత వ్యతిరేకత వచ్చింది దాని మీద? అయినా ప్రజలకు ఏం చేయింది మరి, వ్యతిరేక రాకేమొస్తుందండి? ఆట అయ్యేదో వచ్చాము. ఆయన ఏం చేయింది ప్రజలకి? ఎందుకు రాదు వ్యతిరేకం? అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఒక రోడ్లు లేదు, నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లు పెరిగిపోయినాయి. అసలు వర్షం వస్తే నిండిపోతాయి అన్నీ. మేము ఎలా తిరుగుతాం? అందుకే మేము ఈసారి ఎన్నికల రామకు ఓటేద్దాం అనుకుంటున్నాం. అసలు ఏముందండి అభివృద్ధి? చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయి. మరి చాలా వైఎస్ జగన్ గారు వచ్చినాక అన్నీ పెరిగిపోయినాయండి. మొత్తం అన్ని 4 సంవత్సరాలు మేము కొడాలని వేసాము. 4 సార్లు 20 ఏళ్ళు బట్టి. అవునండి, మాకు భయమే ఉంది. ఎవరు చేస్తే మాకు వాళ్ళు కావాలి. ఒక్కసారి చూడమన్నాడు జగన్ గారు, చూసాం, చాలా ఇబ్బంది పడ్డాం. ఈసారి మళ్ళీ వీళ్ళు చూస్తాం. వీళ్ళు చేయకపోతే అప్పుడు మళ్ళీ ఇంకోళ్ళు చూస్తాం. మాకు మార్పు కావాలి. కానీ అందరూ ఏమంటున్నారంటే ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఎంతవరకు నిజం ఇది? ఆటో వాళ్ళకి ఇచ్చారండి 10,000. ఎంత రాస్తున్నారు పోలీసు వాళ్ళు కేసులు? ఎదురు కూర్చుంటే 1000 రూపాయలు, కాకి చొక్కా లేకపోతే 1000 రూపాయలు. నెలలో 10,000 లాగేస్తారు. ఇంకా 11 నెలలు మేము కట్టాలి. నెల అయిపోతే ఇంకా 11 నెలలు మేము కట్టాలి. రూపాయి ఇస్తున్నారండి, 100 రూపాయలు లాక్కుంటున్నాను. మరి చాలా దారుణంగా ఉన్నాను. మీరే చెప్తారు కానీ దారుణం. గుడివాడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక రోడ్డు లేదు, గుడివాడ ఒక డ్రైనేజీ లేదు, ఆ టిక్కో ఇల్లు ఇచ్చారు, వాటర్ లేవు. అసలు వాటర్ లేవు, ముట్టు కడకుండా నీళ్ళు లేవండి టిక్కో ఇళ్ళు. ఇంకేం చెప్తాం? ఇల్లు అన్నారు. లోన్ కట్టాలి. జగన్మోహన్ గారు వస్తాం, ఇల్లు తీసుకోండి, రూపాయి ఇవ్వద్దు, నేను కడతానన్నాడు. ఇవాళ అన్ని లోన్లన్నీ మమ్మల్ని కట్టమని 4 నెలల వచ్చి ఇళ్ల మీద పడుతున్నారు. బ్యాంకు వాళ్ళు అంత దారుణంగా చేస్తున్నారు. వడ్డీల మీద వడ్డీలు వేస్తానంటున్నారండి. మొన్న జగన్ అన్నాడు మళ్ళీ కొడాలని గెలిపించండి, అభివృద్ధి దగ్గరుండి చేపిస్తాడు. విన్నావా మాట? అంటే కొడాలనానికి చేతగాక ఆయన చేపిస్తాడా? అంతేగా. అంటే ఇది చేయట్లేదనే చేపిస్తున్నాడు అన్నాడండి. మేము ఉన్నామా? అంటే ఇది చేయక ఆయన చేపిస్తున్నాడు అంటే అంత ఇదిగా చేస్తున్నారు వాళ్ళు. అదండి, దయచేసి ఈసారి మేము టీడీపీకి ఓట్లేస్తాం. ఆటోలతో రోడ్లు బాగాలేదు. ఆ రోడ్లో దిగితే ఆటో టైర్ పంచర్ అయితే ఎంత అవుద్ది? అక్కడి నుంచి టైర్ తీసుకొచ్చి టైర్ పంచర్ అయితే ఒకసారి ఆ రోడ్డు వెళ్ళండి, బైపాస్ రోడ్డు. ఒక 5 నిమిషాలు మీరు తిరగండి, ఆటోలో తిప్పుతాం మేము. విజయవాడ రోడ్డు వెళ్ళమని ఒకసారి విజయవాడ రోడ్లు బాగానప్పుడు అన్ని బాగుంటే, రోడ్లు బాగుంటే అంత పరిపాలన బాగున్నట్లు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. 20 సంవత్సరాలుగా గెలిపిస్తున్న కొడాలని. నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు తెలుసు అండి. ఆయనకే చిన్నప్పటి నుంచి నాన్నగారి దగ్గర తిరిగిన వాళ్ళం మేము. మళ్ళీ వేసే పరిస్థితి అన్నీ ఒకసారి అన్న 4 సార్లు చేసామండి. 4 సార్లు అభివృద్ధి లేనప్పుడు ఏం చేస్తాం? 5వ సారి ఇప్పుడు ఎన్నికల రాము వచ్చారు కనుక టీడీపీకి వేద్దాం అనుకున్నామండి. చాలా వ్యతిరేకత కనిపిస్తుంది. మామూలుగా అందరూ అంతేనండి. మా ఇంట్లో మా ఆవిడ అంతేనండి. కరెంట్ బిల్లు కానీ ఆ బిల్లు కానీ మొత్తం పెరిగిపోయిందాక ఆడవాళ్ళు మాత్రం ఏం చేస్తారు? చేతి పథకం వేస్తాడు. మన బట్టలు నొక్కే అన్నాడు, అవి పడలా డబ్బులు. 18 నెలలు పడలా, నొక్కేసాడు, పడిపోయినాయి అన్నారు. ఏది 3 నెలల క్రితం జరిగిన మాట అది. ఎలక్షన్ కూడా రాకముందు వేసింది అది. టీడీపీ టోపీ పెట్టుకున్నావు, టీడీపీ వాడు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాను. ఇది తీసి మాట్లాడతాం సార్, ఏముంది దాని గురించి ఇప్పుడు చెప్పండి. అంతే. నేను చెప్పేది గతంలో నువ్వు వైసీపీకి వేసామండి. నాన్నగారికేనండి. మేము చిన్నప్పటి నుంచి నాన్నగారి స్నేహితులు. మేము రాజేంద్రరావు గారిలో కానించి వాళ్ళ కానించి వీళ్ళ తరపున ఇటు మారిపోయాం. మేము హైదరాబాద్ కూడా వెళ్ళాము. మేము బస్సుల్లో ఆయన వెనకాల సపోర్టింగ్, నాన్నగారు వెనకాల మన చాలా రోజులు. ఒక 3 రోజులు ఉన్నా అక్కడ హైదరాబాద్లో. ఈయన సీట్ సంపాదించుకున్నాం కోసం. అది ఆ రోజు చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తాను మేము. రాజేంద్రరావుని ఈయన్ని పంపిస్తే ఈయన పెచ్చింగ్ అయ్యింది. రాజేంద్రరావు తగ్గిపోయింది. అప్పుడు ఈయన సీట్ ఇచ్చారు 4 ఏళ్ల క్రితం. ఫస్ట్ సీట్ వచ్చింది. అప్పుడు ఆయన బలం చూపించుకున్నాడు. చూపించుకుని సీట్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితి లేదు కదా. నమ్ముతాం సార్. ఎన్నిసార్లు అని చూస్తాం? ఒకసారి చూసాం, 4 సార్లు, ఇప్పుడు 4వ సారి.
ఏమనిపిస్తుంది ఇన్నిసార్లు మీ గుడివాడ నుంచి గెలిపించిన తర్వాత అంత అసభ్యంగా మాట్లాడడం? సభ్యంగా ఏం మాట్లాడతలేదండి, చేయలేదనే ఇదే తప్ప ఇంకేమీ లేదు. చేస్తే ఆయనకే ఓటేస్తాం, చేయకపోతే ఎందుకు వేస్తాం సార్ ఓటు ఎన్నిసార్లు సరే. అది ఇంకేం లేదు. రాము గారు వస్తే కొంచెం అభివృద్ధి చెందుద్దని వేద్దామని అనుకున్నామండి, ఈసారి మాత్రం ఆయనకే వేద్దాం అనుకున్నాం. ఆయనకి చేయలేకపోయిన పరిస్థితి వస్తే నెక్స్ట్ ఎవరన్నా ఆలోచించి అప్పుడు మళ్ళీ దాని బట్టి ఆలోచిస్తాం, అంతకుమించి ఇంకేం లేదు. గుడివాడ ప్రజలు చూశారు ఇప్పుడు వరకు ఏం అభివృద్ధి లేదు. రోడ్లు ఎటువంటి రోడ్లు ఎక్కడా లేవు. ఏంటి ముఖ్యంగా బయటికి రావాలంటే కావాల్సిన రోడ్లు, ముఖ్యంగా కావాల్సిన రోడ్లు, మనకి బయటకు వస్తే కావాల్సిన రోడ్లు, ముఖ్యంగా రోడ్డు అనేది అసలు లేదు, మర్చిపోయారు. ఏంటి మళ్ళీ అనేది వస్తే రోడ్డు ఉండదు ఇక. కాబట్టి జనాలు గుర్తించారు ఇప్పుడు వరకు పైన గవర్నమెంట్ లేదు నేను చేయలేకపోతానని చెప్పి నాన్నగారు చెప్పడం జరిగింది. ఏంటి మినిస్టర్ లెవెల్ కూడా ఇచ్చారు ఆయనకి, అయినా ఏం చేయలే. మరి ఆయన ఎందుకేం చేయలేదో ఆయన ఇష్టం అది ఇక. కాబట్టి ఇది జనాల్లో స్పందించి రాము గారికి పూర్తి మద్దతు ఇస్తున్నారు. కంపల్సరీగా రాము గారే రావడం జరుగుద్ది, పైన బాబు గారు రావడం జరుగుద్ది. ఈసారి గుడివాడ అభివృద్ధి చూస్తారు జనాలు, దానికోసం ఎదురు చూస్తున్నారు జనాలంతా. అది మా దొండపాడు వైస్ సర్పంచ్ని. అది దొండపాడు కాలనీలో కూడా కొంత దొండపాడు కాలనీ అనే కదా అసలు. మా దొండపాడు రావడానికి రోడ్డు మానేసి మేము మోటార్ మీద రావాల్సి వస్తుంది, మా రోడ్డే లేదు సరిగ్గా అసలు. మా పరిస్థితి ఓట్లు వేసారు కదా జనాలు అందరూ, ఎందుకు అడగట్లేదు నాని అని? ఎందుకని అడగట్లేదండి, అసలు వాళ్ళు చేస్తారని చేసిన మాట తప్పిన మాట ఇంకేమంటుంది మనిషినేక. ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే పైన గవర్నమెంట్ లేదు నేను చేయలేకపోతున్నాను, పైన గవర్నమెంట్ చేసేవాడిని, గవర్నమెంట్ లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను, ఇదంతా మీకు తెలిసిందేనంటాం. ప్రతి ఒక్కసారి జనాలు నేను వేసారు ఇప్పటివరకు. సరే పైన గవర్నమెంట్ వచ్చింది ఏంటి, అలాగే మినిస్ట్రీ కూడా ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం చేయాలి. మరి ఎందుకని చేయలేదు అనేది అని తెలియలేదు. ఇచ్చిన మాట తప్పినప్పుడు మరి అయిపోయినట్టే కదా. మరి ఇప్పుడు ఓట్లేసి వైసీపీలో ఉన్న ప్రజలకన్నా ఏమన్నా అంటున్నారా? మీ దొండపాడులో వైసీపీ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు? రోడ్లు లేకపోయినా పర్లా మాకేం అక్కర్లేదు, మళ్ళీ ఈ ప్రభుత్వం కావాలంటారు. వాళ్ళు అసలు ఏమి మాట్లాడతలా, వాళ్ళు అసలు ఏమి స్పందన లేదు అసలు. వాళ్ళకి తెలియాలి కదా, మన అభివృద్ధి చేయాలా, మన గ్రామం అన్న అభివృద్ధి అవ్వాలి కదా ఇప్పుడు అని చెబుతున్నాం. ఇప్పుడు గ్రామాన్ని అంటే టీడీపీ వాడి కాబట్టి కండవా చేసుకున్నావు కాబట్టి అట్లా మాట్లాడుతున్నావు. వాళ్ళు ఏమంటారు? మాకు రోడ్డు అక్కర్లేదు, మళ్ళీ మాకు కొడాలనే కావాలంటారా? కొడాలనే కావాలనే వాళ్ళు లేరండి, లేరు. వాళ్ళు కొడాలనే కావాలనే వాళ్ళు ఇటు వరకు రోజుల్లో విన్నారు, చూశారు. ఇచ్చి రోజుల్లో అంటే జనాలు పిచ్చోళ్ళేం కాదు, ఇప్పుడు వరకు చూశారు. అంటే మోసపోయారు. అంటే ఏమీ లేదు, గెలుస్తున్నాడు కానీ గుడివాడలో పైన నాకు గవర్నమెంట్లో చేయలేకపోతున్నాం అంటే విన్నారు. అలాగే పైన గవర్నమెంట్ ఇప్పుడు వరకు ఆయనకి రాలా, ఇప్పుడు అవకాశం వచ్చినా కూడా చేయలేకపోయాడు. కాబట్టి జనాలు ఇక వినే పరిస్థితులు లేరు ఈరోజు. ఈ ఎలక్షన్లో మాత్రం చూపిస్తారు, ఈ ఎలక్షన్లో మాత్రం చూపిస్తాకి జనాలు ప్రజలు మొత్తం గుడివాడ ప్రజల చుట్టుపక్కల నియోజకవర్గం మొత్తం కలిసి చూపిస్తాకి రెడీగా ఉన్నారు సిద్ధంగా. అది పక్కా. అది ఏమండి మెజార్టీ ఎందుకు అన్న గెలుస్తారులే కానీ గెలుపు కంపల్సరీ. మెజార్టీ ఎంత అనేది జనాల చేతుల్లో ఉంది కదా. మెజార్టీ ఎంత తేవాలనేది అది మన చేతుల్లో లేదు. ఇది మన చేతుల్లో అయితే కనిపిస్తుందా? మార్పు అయితే పక్క. రాష్ట్రం కూడా పక్క. బాబు గారు పైన బాబు గారు, కింద రాము గారు పక్క. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపించండి, మళ్ళీ అభివృద్ధి చేపిస్తాను, దగ్గరుండి అభివృద్ధి చేపిస్తాను అని అన్నాడు. అభివృద్ధి ఉందండి, ఏ రోడ్లు పోసాడు అయినా పోయలేదు కనుక సైకిల్ మనది. అది చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి చెందుద్ది దేశం. అది దౌర్జన్యాలు ఆ ప్రభుత్వం వస్తే అది చెప్పేది ఉంది. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం అంతా దౌర్జన్యమే కంటే. అంటే నేను అన్ని పథకాలు ఇచ్చాను, ఇల్లు కట్టించాను అని జగన్మోహన్ రెడ్డి చెప్తాను. పథకాలు ఎక్కడ ఇచ్చాడు? ఎన్ని కొన్నిసార్లు కట్టారు, కొన్నిసార్లు కట్టలా. పథకాలు వచ్చినా కొన్నిసార్లు ఇచ్చారు, కొన్నిసార్లు ఇవ్వలేదు. రకరకాలుగా ఉంది, దౌర్జన్యాలు ఎక్కువైనాయి. అయ్యా ఈసారి సైకిలే కావాలనే కోరుకుంటున్నాం మేము అందరం. అది అభివృద్ధి కూడా కావాలా? అభివృద్ధి చెందాలిగా, ముందు పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు రావాలి కదా. అది ఎలా ఉండబోతుంది గుడివాడలో? మరీ ముఖ్యంగా రాము గారి డెఫినెట్గా ఈ తప్ప గెలుస్తారని మాకు అందరికీ నమ్మకం ఉందండి. అవును, రైట్, గెలిపించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అన్నాడు కదా, చేసేటికి అవకాశం. ఒకసారి చూడమన్నారు, చూసారు జనం ఎవరికాళ్ళే. అది ఈసారి ఎవరో ఇదైతే వాళ్ళకే ఈసారి ఇటే సైకిల్కే వేస్తారండి.